లైఫ్ స్కిల్స్ కార్యక్రమానికి స్వాగతం. డిప్రెషన్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఇదే పదం, డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. మరి డిప్రెషన్ అంటే ఏమిటి, డిప్రెషన్ రావడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటి యొక్క లక్షణాలు, మరి డిప్రెషన్ సమస్య ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, మరి వీటన్నింటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి కోయా మైండ్ స్పేస్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆఫ్తాల్ అలీ ఖాన్ గారు. వారిని అడిగి ఆ వివరాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎవరిని చూసినా నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా స్ట్రెస్ ఉంది అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, దాని గురించి మా టీసీఎన్ ప్రేక్షకులకు తెలియజేస్తారా? డిప్రెషన్ చాలా కామన్ డిజార్డర్. మనందరికీ ఎప్పుడో డిప్రెసివ్ ఫీలింగ్స్ రావచ్చు, ఏదైనా జరిగితే ఫీల్ బిట్ లో. బట్ ఒక రోజు ఉండొచ్చు, కొన్ని అవర్స్ ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇట్స్ ఫర్ అ లాంగ్ డ్యూరేషన్, అట్లీస్ట్ 2 వారాల వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటే అప్పుడు క్లినికల్ డిప్రెషన్ చెప్తారు. డిప్రెషన్ డయాగ్నోసిస్ చేయడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఈ మేము చెప్పిన మాట యాజ్ ఐ సెడ్, ఒక 2 వారాల వరకు సిమ్టమ్స్ ఉండాలి. ఇంకా ఏంటి, పేషెంట్ విల్ టెల్ యూ ఇప్పుడు నాకు అంత మంచిగా లేదా, ఐ ఫీల్ లో, ఐ ఫీల్ డిప్రెస్. 2 వారాల నుంచి అంతకుముందు నేను ఎంజాయ్ చేసిన పని ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అంతకుముందు అందరితో మాట్లాడాలి, టీవీ చూడాలి, బయటికి పోవాలంటే నాకు ఇష్టం ఉంది, ఇప్పుడు లేదా. థర్డ్ థింగ్ ఏంటి, నా ఎనర్జీ లెవెల్స్ తక్కువ అయినాయి. అంతకుముందు ఐ విష్ టు డూ థింగ్స్, ఇప్పుడు ఏదైనా చిన్న పని చేస్తే కూడా బరువు లేపినట్టు అనిపిస్తుంది. ఐ ఫీల్ సో లో, ఐ ఫీల్ సో టైర్డ్. ఓకే, ఇది 3 నుంచి 2 ఉంటే వీ కెన్ డయాగ్నోస్ డిప్రెషన్. ఇది కూడా 2 వారాల వరకు సిమ్టమ్స్ ఉంటేనే ఇట్స్ ఈజీ టు డయాగ్నోస్. ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ యూ షుడ్ సీక్ ట్రీట్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు డిప్రెషన్ అనేది 2-3 వారాల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని డిప్రెషన్ కింద అంటారు. ఓకే, అందరికి ఫీలింగ్స్ ఉంటాయి కదా, కొన్ని రోజులు మనం హ్యాపీగా ఉంటాం, కొన్ని రోజులు డిప్రెస్ గా ఉంటాం. బట్ ఇఫ్ ఇట్స్ ఫర్ లాంగ్ పీరియడ్ దెన్ ఇట్స్ కాల్డ్ డిప్రెషన్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఈ డిప్రెషన్ అంటే రకాలు ఉంటాయి అంటారా డిప్రెషన్ లో కూడా? దేర్ ఇస్ డిప్రెషన్ జస్ట్ లైక్ దట్. అండ్ కొన్ని డిప్రెషన్ తోటి కొన్ని సైకాటిక్ సిమ్టమ్స్. సైకాటిక్ సిమ్టమ్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఏదైనా తప్పు చేశారా, నా లైఫ్ పాడైందా, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, నాకు మాటలు వినిపిస్తాయి. సో దట్స్ అ డేంజరస్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, సో దట్ ఈస్ అ మెయిన్ డిస్టింక్షన్. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ డిప్రెషన్ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది, అది బాధ అండి. కొన్ని టైమ్స్లో విత్ సైకోసిస్, విత్ డిప్రెషన్, విత్ హెలూసినేషన్, మాటలు వినిపిస్తాయి, డెలూజన్స్ ఉంటాయి, they feel very odd. Okay. So that our depression is one of the dangerous types. ఇంకా కొన్ని డిప్రెషన్స్ ఉన్నాయి పేషెంట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో ఒక డిప్రెషన్ ఉండొచ్చు డెలివరీ తర్వాత, ఒక డిప్రెషన్ ఉండొచ్చు పీరియడ్స్ ఆపిన తర్వాత, మీనోపాజల్ సిమ్టమ్స్ ఉండొచ్చు, ఒక డిప్రెషన్ ఉండొచ్చు బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ పీరియడ్స్, అదే ప్రీమెన్స్ట్రల్ టెన్షన్ చెప్తారు. చాలా రకాలుగా డిప్రెషన్ ఉంటాయి. ప్రతి ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి. ఓకే ఓకే, ట్రీట్మెంట్ కూడా కొంతవరకు విల్ బి లిటిల్ డిఫరెంట్ ఫర్ ఈచ్ కేస్. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా డిప్రెషన్లో రకాలు ఉంటాయి అన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుందాం. చిన్న పిల్లల్లో కూడా డిప్రెషన్ ఉంటుందంటారా? అవును, ఇట్స్ వెరీ కామన్ థింగ్ నా. ఇప్పుడు మనకి డిప్రెషన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాకు బాధగా ఉందా, నేను ఏడుస్తా, నేను తినలేకపోతున్నాను అన్ని. బట్ పిల్లలు ఎట్లా చేయలేను, వాళ్ళు ఇరిటబుల్గా ఉంటారు, సరిగా తింటలేరు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదా, తొందరగా కోపడతారు. దే ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఇన్ వెరీ డిఫరెంట్ వేస్. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఎక్స్ప్రెషన్ రావు. వాళ్ళకి డయాగ్నోసిస్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్ దట్. ఓకే, సో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ ట్యాబ్లెట్స్ ఇవ్వలేము. కొన్ని సెకండరీ కాజెస్ ఆఫ్ డిప్రెషన్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొన్ని న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి పిల్లలకి ఫిట్స్ వస్తే కూడా ఇటువంటి లక్షణాలు రావచ్చు. సో అన్నిటికీ దే ఇస్ ట్రీట్మెంట్. పిల్లలకి ట్రీట్మెంట్ ఏంటి, లిటిల్ ఆఫ్ అన్ని కొద్దిగా సపోర్ట్ చేయాలి. ఫస్ట్ డయాగ్నోసిస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం 10 times హెసిటేట్ చేయాలి పిల్లలకి ట్యాబ్లెట్స్ చేసిన ముందు. నా దగ్గర చాలా మంది వస్తారు 10-15-year-old బాయ్స్, సడన్గా చిన్న విషయంకి వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదా, ఏడుస్తారు, రాత్రి అంతా లేస్తారు, దే డోంట్ స్లీప్ అట్ ఆల్.
సో బిఫోర్ యూ డయాగ్నోస్ నేను యూజువల్లీ సైకాలజీ దగ్గర పంపిస్తా, డెట్ సమ్ టెస్ట్ మనకి షుగర్ ఉంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. బట్ ఫర్ డిప్రెషన్ దే ఆర్ సమ్ సైకలాజికల్ టెస్ట్ విచ్ విల్ హెల్ప్ యూ. డెఫినెట్లీ బిఫోర్ మేకింగ్ అ డయాగ్నోసిస్, బిఫోర్ ట్రీట్మెంట్ ఈ టెస్ట్ చేస్తేనే లాభం వస్తుందా, అండ్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ థింగ్స్ టు చేంజ్. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లలు ఇలా డిప్రెషన్ రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి, కారణాలు? సమ్ టైమ్స్ దే సీమ్ వెరీ సిల్లీ. మనకి అరే ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు, కొన్ని సింపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబుకి నేను స్కూల్ వెళ్ళిన మార్గంలో ఒక కుక్క వస్తుంది. సో సీయింగ్ ద డాగ్ హీ గెట్స్ స్కేర్డ్. సో దాంతో స్కూల్ వెళ్ళట్లే, డిప్రెస్గా అవుతున్నారు, నా కడుపు నొప్పి ఉంది అది చెప్తున్నారు. సో సమ్ టైమ్స్ ఇట్స్ హార్డ్, సమ్ టైమ్స్ ఏం కారణం లేకుంటే ఉంటుంది. డిప్రెషన్ డజంట్ ఆల్వేస్ హ్యావ్ అ రీజన్. దే మస్ట్ బి సమ్ రీజన్, దే మస్ట్ బి నో రీజన్. సో మనం బెస్ట్ ఇస్ టు మేక్ అ కంప్లీట్ అసెస్మెంట్. ఎందుకు అవుతుందా వీ కెనాట్ సే. సో మెనీ బయాలజికల్ రీజన్స్, జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. మన బ్రెయిన్లో కెమికల్స్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు లక్షణాలు వస్తాయి. ఫిజికల్ కాజెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఐ ఆల్రెడీ టోల్ యూ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి ఇట్లా లక్షణాలు రావచ్చు. సో ఇట్స్ క్వైట్ అ కాంప్లెక్స్ డిజార్డర్. ఓకే, మనకి టీబీ ఉంటే మనకి బ్లడ్ టెస్ట్ చేస్తే టీబీ బ్యాక్టీరియా దొరకదు. బట్ ఫర్ డిప్రెషన్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఇట్స్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. మనం పేషెంట్కి చూసి వాళ్ళ లక్షణాలు చూసి డయాగ్నోసిస్ చేయాలి. బట్ ట్రీట్మెంట్ కూడా ఇట్ విల్ డిఫర్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. మరి డాక్టర్ గారు చిన్న పిల్లల డిప్రెషన్స్ లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి? వాళ్ళలో ఎప్పుడు ఆడుతూ ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళలో దే గెట్ ఇరిటబుల్, స్కూల్కి వెళ్ళట్లేదా, దే వోంట్ ఈట్ వెరీ వెల్, స్లీప్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ సమ్ సిమ్టమ్స్. కొన్ని టైమ్స్లో దే స్టార్ట్ హిట్టింగ్ దెమ్సెల్వ్స్, కొన్ని దే స్టార్ట్ బైటింగ్, నెయిల్ బైటింగ్ ఉండొచ్చు. ప్రతి వాళ్ళకి నెయిల్ బైటింగ్ ఉంటే డిప్రెషన్ కాదు, కాకపోతే ఆ ఉంటేనే డిప్రెసివ్ సిమ్టమ్స్ తోటి వీ కెన్ డయాగ్నోస్. అంటే ఇదివరకు ఎప్పుడు చేయకుండా సడన్ గా డిప్రెషన్ లోకి నెయిల్స్ ఉండొచ్చు. కొన్ని పిల్లలు దే ఆర్ డ్రై ఇన్ ద నైట్స్, కాకపోతే రాత్రి మళ్ళీ నిద్రలో దే విల్ స్టార్ట్ పాసింగ్ యూరిన్. ఓకే, సో ఇప్పుడు రాత్రిలో దే ఆర్ డ్రై ఇన్ ద నైట్, బట్ సడన్లీ మళ్ళీ బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు. ఆ పేరెంట్స్ కూడా చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పటివరకు హీ వాజ్ డ్రై ఇన్ ద నైట్స్, మళ్ళీ ఎందుకు బట్టల్లో యూరిన్ పోసుకుంటున్నారు, ఇప్పుడు కంట్రోల్ ఎందుకు పోయిందా? సో డిప్రెషన్ లో ఉంటే నిద్రలో యూరిన్ చేసే అలవాటు కొంతమందికి రావచ్చు. ఓకే, దట్స్ జస్ట్ సైన్. అది చెప్తున్నా, ఇట్స్ వెరీ హార్డ్ టు డయాగ్నోస్. మన అడల్ట్స్కి ఎట్లాంటి లక్షణాలు ఉంటే వీ కెన్ డయాగ్నోస్. ఎందుకంటే వాళ్ళు చెప్తారు నాకు ఇది ఉందా, అది ఉందా, నాకు ఆకలి అయితే లేదా, నా నిద్ర పట్టలేదా, నా బాధ ఉందా, నేను ఏడుస్తున్నా. బట్ పిల్లలు చెప్పలేను బికాస్ దే డు నాట్ నో ద లాంగ్వేజ్. సో ఇట్స్ బిట్ హార్డ్, బట్ ఇట్ ఈస్ కామన్. ఇట్స్ గెటింగ్ వెరీ వెరీ కామన్. ఈ కాలంలో especially between the age of 14 to 29, depression, suicide are getting very very common. కోయా మైండ్ స్పేస్ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో ఇప్పుడు డిప్రెషన్ అంటే మీరు చెప్పినట్టుగా లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళలో ఏమన్నా హెల్త్ పరంగా లేదంటే ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఎటువంటివి ఉంటాయి చిన్న పిల్లల్లో అయితే? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళు చెప్పినా కదా, సమ్ టైమ్స్ జెనెటిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికి డిప్రెషన్గా ఉంటే పిల్లలు కూడా రావచ్చు. సమ్ టైమ్స్ ద రిస్క్ ఇస్ యాజ్ హై యాజ్ 40 to 50%. ఇంట్లో ఎవరైనా అట్మాస్ఫియర్ బాగాలేదా, ఎవరైనా డ్రింక్ చేస్తున్నారు, ఫాదర్ లేదా, లేకపోతే ఫాదర్ ఎక్కువ కొడతారు, లేకపోతే వాళ్ళు హోమ్లెస్గా ఉన్నారు, బయట ఉన్నారు. సో అటువంటి పరిస్థితిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి టు గెట్ మోర్ డిప్రెషన్. లేకపోతే వాళ్ళకి యాక్సెస్ ఉందా ఫర్ ఆల్కహాల్, డ్రగ్స్. ఇప్పుడు పిల్లలు కూడా 10-12 yearsలో డ్రింక్ చేస్తున్నారు, స్మోక్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దే ఆర్ మోర్ రిస్క్ దెన్ దే వేర్ అబౌట్ సే 10 years ago.
ఓకే ఓకే ఓకే. మరి డాక్టర్ గారు చిన్న పిల్లల్లో డిప్రెషన్స్కి రీజన్స్ అలాగే లక్షణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పారు. మరి ఇప్పుడు కొంతమంది స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే కాలేజ్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, లేదంటే కొత్తగా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏవో ర్యాగింగ్ అని ఏదో ఇలాంటి డిప్రెషన్స్ ఉంటాయి. మరి యంగర్స్లో అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఏ విధమైన వాళ్ళలో లక్షణాలు ఉంటాయి? అగైన్ ఇప్పుడు యాజ్ యూ గ్రో ఓల్డర్ మన ఎక్స్ప్రెషన్ కొద్దిగా క్లియర్గా అవుతుంది అండ్ దెన్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్వ్స్. కాలేజ్ పిల్లలకి దే నో దట్ దే ఆర్ ఫీలింగ్ డిప్రెస్. ఎవరికి ర్యాగింగ్ అయితే చాలా స్ట్రెస్ఫుల్ ఈవెంట్. కాకపోతే ప్రతి వాళ్ళకి 2 వారాల వాళ్ళకి బాధగా ఏడుడు రావడం నిద్ర రాకపోవడం అన్ని అందరికీ రావు. కొంతమందికి వస్తుందా మేబీ బికాస్ వాళ్ళకి ఆల్రెడీ బయాలజికల్ ప్రీడిస్పోజిషన్ అంటే బయాలజికల్ ప్రీడిస్పోజిషన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఉన్నాయి కొన్ని దానికోసం. డిప్రెషన్ రిస్క్ మాట్లాడటం ఫస్ట్ ఇస్ ఇట్స్ మోర్ కామన్ ఇన్ విమెన్. ఓకే, ఇప్పుడు డిప్రెషన్ ఇస్ సో కామన్ అంటే లైఫ్ టైంలో 1 in 5 women can have depression. Okay. Almost like 20%. And 10 ladies unte 2 people will have depression during their life. Same risk in men, 1 in 10. So the almost depression is twice as common in women compared to men. Okay. దానికి కారణాలు ఏంటి? So కొన్ని ఉండొచ్చు. We not sure. Depression is more common in women because women emotional గా ఉంటారు. They are good as mothers. Yes. At the same time వాళ్ళకి కొన్ని బయాలజికల్ చేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ ఉంటాయి. సడన్లీ డెలివరీ తర్వాత అన్ని హార్మోన్స్ పోతాయి. కొంతమందికి దాని తర్వాత డిప్రెషన్ రావచ్చు. ప్రెగ్నెన్సీ తర్వాత లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 1 in 4 womenకి కొద్దిగా బ్లూస్గా ఉంటుంది. అంటే ఏంటిది పిల్లలు పుట్టారా ఫీల్ ఎట్లా చేయాలి కొద్దిగా ఫీల్ బ్యాడ్. మన దేశంలో ఇట్స్ ఓకే ఎందుకంటే యూజువలీ పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ దగ్గర వెళ్తారు. సో సపోర్ట్ ఆఫ్ గ్రాండ్ మదర్ ఉంటుందా. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఈజీ ఎందుకంటే ఆ 9 months నుంచి యూ ఆర్ హోల్డింగ్ అ బేబీ విత్ ఆల్ ద హార్మోన్స్. డెలివరీ తర్వాత అన్ని హార్మోన్స్ పోతాయి. సో దే ఫీల్ అ లిటిల్ డిప్రెస్. 25% నుంచి మేబీ ఓన్లీ 10% విల్ హ్యావ్ క్లినికల్ డిప్రెషన్. దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ దాంట్లో 1 to less than 1% విల్ హ్యావ్ వాట్ ఇస్ కాల్డ్ సైకోసిస్. అంటే ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం, మాటలు వినిపిస్తాయి, డెలూషన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. సో అదే చెప్పిన వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ విమెన్కి చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దాంతో మేబీ దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ మోర్ prone to depression. Okay. So when I said what we talked about sex, more common in women, then age. Oka kalamlo it was more common in older people, but ee kalamlo it's getting more and more common in younger people. Okay. Cheppina mada kada because I see a fair number of people and out of them 10 to 20% are young people, less than the age of 15. So they come with depressive symptoms. So with risk is increasing and more younger people are getting depressed ee kalamlo. Karanam enti naku teladu. There's only speculation endukante we are not sure about everything. Maybe stress of education manaki exactly manaki anta kavale anta durukte kuda truptiga ledu. Something is missing. Then competition unda, a frustration unda. So dantlo maybe people even though are successful, even though they have done something, they're getting depressed. Okay. Yeah, so societal pressure chala ekku ayinayi. దాని తర్వాత ఫ్రస్ట్రేషన్ కూడా ఎక్కువైనాయి. సో younger and younger people are getting more depressed. In fact, there was one report in the newspaper that Bangalore is the suicide center of India, which is kind of sad actually because Bangalore is the most educated progressive place in India. So inkoka that is one risk factors. And then of course నేను చెప్పిన మాట I've told you already, genetic risk కూడా ఉంటాయి. It runs in families. కాకపోతే ఎవరికి ఫ్యామిలీ మెంబర్ డిప్రెస్డ్గా ఉంటే బట్ డజంట్ ఆటోమేటిక్లీ మీన్ మీకు కూడా వస్తుందా. దేర్ ఇస్ ఛాన్సెస్ బట్ యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ you'll have to adopt certain good habits, exercise and all that, so that will prevent you from having it. That is a few risk factors for depression. So ఓకే. మరి డాక్టర్ గారు ఇప్పుడు అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో మీరు చెప్పినట్టుగా డిప్రెషన్ ఎంతమంది సఫర్ అవుతున్నారు? స్టాటిస్టిక్స్ రిమైన్ ద సేమ్. ఇప్పుడు చెప్పినా కదా లైఫ్ టైమ్ రిస్క్ ఇస్ ఆల్వేస్ దేర్. అంటే ఆల్మోస్ట్ 20%. లైఫ్ టైమ్ రిస్క్ అంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి రావచ్చు. 1 in 5 women, so almost like 20% risk.
So depression is very, very common disorder, and it's so common that it is going to be the leading cause of death according to a WHO report after heart disease. 2020 first cause would be heart disease, second cause would be depression, leading cause of death. ప్రస్తుతానికి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే హెచ్ఐవి ఇస్ ద మోస్ట్ గ్రోయింగ్ ఇల్నెస్. హెచ్ఐవికి డెత్స్ ఉంటే దానికి 2 times more common deaths with depression. So depression is very, very common. దాని గురించి మనం we try to educate people because lot of times మనకి డిప్రెషన్ ఏంటి తెలియదు, జనాలకి జనరల్ పబ్లిక్కి తెలియదు, అండ్ సమ్టైమ్స్ డాక్టర్స్ ఆల్సో డోంట్ ట్రీట్ ఇట్ ప్రాపర్లీ. ప్రతి వాళ్ళకి నేను చెప్పిన మాట ఏంటి, ఇఫ్ దే 20% రిస్క్ ఉంటాయి. ప్రతి డిప్రెసివ్ పేషెంట్ డాక్టర్ దగ్గర పోవాలంటే, లేకపోతే సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి, డాక్టర్ ఆఫ్తా దగ్గర వెళ్ళాలంటే కుదరదు. సో ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ వాట్ డిప్రెషన్ ఇస్, లక్షణాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎలా మోడిఫై చేయాలి, ట్రీట్మెంట్ ఎలా వేసుకోవాలి. దట్ ఈస్ ది మెసేజ్ వీ వాంట్ టు పుట్ అక్రాస్. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే ద డిప్రెషన్ వాజ్ అ థీమ్. సో దే సెడ్ డిప్రెషన్ ఈస్ వెరీ, వెరీ కామన్, and to understand depression is very important. How to treat it is very important, and the WHO is doing its efforts to level the gap. ఎందుకంటే ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉందా, మనకి we're giving this much, so this gap should be covered. Even in India, మనకి పల్లెటూరులో డిస్ట్రిక్ట్స్లో depression, people have to run to the cities to get treated for mental illness, so that should be gone. So మన అబ్జెక్టివ్ అదే, టు హెల్ప్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ దిస్ ఇల్నెస్ ఇస్. డిప్రెషన్ సమస్యతో బాధపడాలకు సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయి తెలుసుకున్నారు కదండి. మరి వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరొక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అంటే ఎలాంటి కేసెస్తో వస్తారు ఎక్కువగా ఇప్పుడు డిప్రెషన్స్లో? అవును, అగైన్ యూ ఆస్క్ అబౌట్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్. మన దేశంలో వీ హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. మన స్టిల్ మెంటల్ ఇల్నెస్ అంటే కొద్దిగా స్టిగ్మా ఉంటుంది. యూజువల్ వే అదర్ కంట్రీస్లో వస్తాయంటే నాకు డిప్రెషన్ ఉందని చెప్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మన దగ్గర ఎలా ఉంటుంది, నాకు తలనొస్తుంది, నాకు చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది, నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు దగ్గర వస్తలేదు. సో మన దగ్గర సిమ్టమ్స్ వస్తారు, సొమాటిక్ సిమ్టమ్స్ చెప్తారు. సొమాటిక్ సిమ్టమ్స్ అంటే ఏంటి, ఫిజికల్ సిమ్టమ్స్. అంటే డిప్రెషన్ ఉందా చెప్పడానికి కొద్దిగా ఇట్స్ నాట్ ఈజీ, దానికోసం సిమ్టమ్స్ చెప్తారు. ఓకే. సో అటువంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. చాలా టైమ్స్లో తలనొప్పి అంటే న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్తారు, ఏదైనా టైట్నెస్ వస్తే కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్తారు. సో వాళ్ళు మళ్ళీ మన దగ్గర పంపిస్తారు. బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ సైకాట్రిస్ట్ టు ట్రీట్ డిప్రెషన్. ఓకే. ఎందుకంటే ఇట్స్ సో కామన్, ఎవ్రీ డాక్టర్ షుడ్ నో హౌ టు ట్రీట్, ఎస్పెషలీ జీపీ. ఇన్ అదర్ కంట్రీస్ దే హ్యావ్ యాక్చువల్లీ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఫస్ట్ జీపీ చూడాలి, రిస్క్ ఉంటే హీ షుడ్ ట్రీట్ ఇట్. రిస్క్ ఎక్కువగా ఉంటే రిఫర్ చేయాలి సైకాట్రిస్ట్. సో ఇట్స్ వెరీ ఈజీ టు ట్రీట్ డిప్రెషన్. సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా ఏ వయసు వాళ్ళకి డిప్రెషన్స్ రావడం జరుగుతుంది? 15 to 29. 15 to 29 years. ఎగ్జాక్ట్లీ 29 years. అంటే ఎందుకంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే 15 to 44 years వరకు 71% రిస్క్. 71% అంటే 100లో 71 people are more likely to be in the age of 15 and 44. That is the time when you start studying, working, a very productive age. ఆ ఏజ్లో 70% డిప్రెస్గా ఉంటే that's going to be really bad for the economy, for the country, for everything. So younger people are getting more depressed these days. మరి డాక్టర్ గారు, డిప్రెషన్ నుంచి బయటపడడం ఎలా అంటారు? ఏమైనా టిప్స్ ఉంటాయా? వాటికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేయండి. అంటే వీ కెన్ టాక్ అబౌట్ ది ట్రీట్మెంట్, బట్ ప్రివెన్షన్ లేకపోతే హెల్తీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి. ఫస్ట్ ఇస్ మనకి సోషల్ నెట్వర్క్ మంచిగా ఉంటే దిస్ సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్. డిప్రెషన్, యాజ్ ఐ సెడ్, ఇస్ వెరీ కామన్.
మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా మంచిగా అవుతారు. ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా ఇట్ విల్ రన్ అప్ టు 6 to 9 months. ఆ 6 to 9 months మనం చాలా ఉండొచ్చు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం ఎగ్జామ్స్ ఫెయిల్ చేయొచ్చు, మన డిప్రెషన్, మన డివోర్స్ అవ్వచ్చు. సో మెనీ థింగ్స్ కెన్ గో రాంగ్. సో అండ్ సమ్టైమ్స్ పీపుల్ సూసైడ్ ఆల్సో. సో దానికోసం if you have a healthy lifestyle, good social support అంటే ఫ్యామిలీ, ఓకే, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు ఉంటే చుట్టాలు దే హెల్ప్ అలాట్. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే యూజువలీ నాన్నమ్మతో పోయి మాట్లాడతారు, లేకపోతే ఫ్రెండ్స్ తోటి మాట్లాడతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి మన ఫేస్బుక్లో 500 ఫ్రెండ్స్ ఉంటాయి, బట్ మాట్లాడడానికి ఒకటి కాదు కదా. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ హియర్. సో అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, దాంతో డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. సో ఇఫ్ యూ అవాయిడ్ దిస్ మేబీ యూ కెన్ ప్రివెంట్ ఇట్. థర్డ్ థింగ్ ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్, మళ్ళీ ఎక్సర్సైజ్. ఇఫ్ యూ లూజ్ వెయిట్, ఇఫ్ యూ exercise regularly, then there are less chances of you feeling low. యోగా ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు anything that clears the mind, meditation ఉంటే, యోగా ఉంటే, it will help. Yeah. That is what advice we give patients. మీకు ఏ నచ్చితే మీరు చేయండి, యోగా చేయండి అని చెప్పలేను, మీ ఇష్టం. Whatever you feel good is you do it. But రోజు చేయాలి, రిలీజియస్లీ చేయాలి. ఒక రోజు చేసి మళ్ళీ 3 రోజులు చేయకూడదు అంటే లాభం లేదు దాంట్లో. అందరూ అదే చెప్తారు కదా. రైట్. సో కొంతమంది మానేస్తూ ఉంటారు మధ్యలో. అవునవును, హ్యూమన్ నేచర్ కదా. సో బట్ ఇఫ్ యూ డూ ఇట్ మోర్ రెగ్యులర్లీ దెన్ ఇట్ విల్ హెల్ప్. దాంతో ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి, when you do exercise, mind lo endorphins, all the painkillers, all the mood elevators chemicals vastayi. Avastha is like taking medication and it will give you a good high. Especially people who run, they have what is called a runner's high. కొన్ని రోజుల తర్వాత they feel very good, very energetic. పొద్దున half an hour run చేసి మళ్ళీ they can run again the whole day. So that's a good thing. That's a natural thing which doesn't have any problems, doesn't have any side effects. డాక్టర్ గారు, కొంతమంది ఆల్కహాల్ అంటే డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కూడా డిప్రెషన్స్ లోన్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటారు? డిప్రెషన్లో వచ్చిన వాళ్ళకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే నా మైండ్ కొద్దిగా ఫ్రీ కదా, నేను నిద్రపోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా డిప్రెషన్ పెరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ డోంట్ నో ఫస్ట్ ఆల్కహాల్ వచ్చిందా, ఫస్ట్ డిప్రెషన్ వచ్చింది. డిప్రెషన్ వస్తే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నారు, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది. సో ఆల్కహాల్ తోటి డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్, ఆల్కహాల్ బంద్ చేయండి, 1 నెలలో మళ్ళీ అంత ముందులాగా ఉంటారు. సో ఆల్కహాల్ ఈజ్ అ బ్యాడ్ డ్రగ్. మనం ఎంత లిమిట్స్లో తీసుకోవాలి లేదా ఇట్ ఈస్ అప్ టు ద పేషెంట్. కాకపోతే మీరు రోజుగా డ్రింక్ చేస్తే, ఒక రోజు డ్రింక్ చేయలేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే దెన్ ఆ అడిక్షన్ ఉందా, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు మానేయాలి. డిప్రెషన్ ఈజ్ కామన్ ఇన్ ఆల్కహాల్, అంటే ఎందుకంటే ఆల్కహాల్ ఇస్ అ డిప్రెసింగ్ డ్రగ్. బయట రావడానికి ఇట్స్ ఈజీ, కాకపోతే కొంతమందికి ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ షేకింగ్, విత్డ్రావల్ సిమ్టమ్స్. సో దానికి కూడా వేరే ట్రీట్మెంట్ ఉన్నాయి. బట్ మెయిన్ థింగ్ ఇస్ స్టార్టింగ్లో మీరు స్టార్ట్ చేయకూడదు. ఇఫ్ యూ థింక్ ఆల్కహాల్ తోటి కదా మనసులో హాయిగా ఫ్రీగా ఉంటుంది, అది తీసుకొని యూ కెన్ స్లీప్, అది తప్పు. There are so many other ways to relieve your stress. మీరు అవుట్లెట్ ఏంటి, మీరు ఫస్ట్ కరెక్ట్ అవుట్లెట్ తీసుకోవాలి. పీపుల్ కెన్ రన్, పీపుల్ కెన్ జాగ్, పీపుల్ కెన్ టాక్ టు పీపుల్, మూవీ చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇఫ్ యూ రిజార్ట్ టు ద రాంగ్ వేస్ దెన్ యూ విల్ బీ మిస్టేకెన్. మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యూచర్లో. డాక్టర్ గారు, డిప్రెషన్ అంటే ఏమిటి, డిప్రెషన్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే ఎవరిలో ఎక్కువగా ఈ డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి, లక్షణాలు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, మరి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా టీవీ7 ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, డిప్రెషన్ అంటే ఏమిటో, డిప్రెషన్ సమస్యతో బాధపడే వాళ్ళకు సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉంటాయో. మరి కోయా మైండ్ స్పేస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఆఫ్తాల్ అలీఖాన్ గారు చాలా చక్కటి ఉదాహరణలతో చాలా చక్కగా తెలియజేశారు కదండి. మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, అలాగే ట్రీట్మెంట్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ7.